హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బావున్నాను. మీరు కూడా అందరూ బావున్నారు కదా! బావున్నారనే అనుకుంటున్నాను. బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబీటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో నా డైలీ రొటీన్ చూపిస్తూ, ఇంకా ఆరోగ్యం గురించి కొన్ని విషయాలైతే మాట్లాడాలి అని అనుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. ఇంక నేనైతే తెల్లవారి 5:30 ఈ టయానికి లేసి వాకిలి చిమ్మేసి కల్లాపు జల్లి ముగ్గైతే వేసుకుంటున్నాను. ముగ్గైతే ఈరోజు 11 చుక్కల ముగ్గు. చుక్కలు మధ్య మధ్యలో పెట్టుకొని ఆరొచ్చేంత వరకు అయితే చుక్కలు పెట్టుకోవాలండి. చిన్న ముగ్గైనా సింపుల్గా చాలా ఈజీగా ఇంటి ముందు అందంగా వేసుకోవచ్చు. ఆరోగ్యం గురించి కొన్ని మంచి విషయాలు చెప్తానన్నాను కదా! ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నారు కదా పెద్దలు. అంటే ఆరోగ్యం బావుంటేనే జీవితంలో ఉండే ఆనందాలన్నీ మనం ఆస్వాదించగలము. అందుకని ఆరోగ్యం ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడుండే జనరేషన్ లో చాలా మంది డబ్బు కోసం చేసినంత పోరాటము ఆరోగ్యం మీద కనీసం రోజుకు ఒక గంట సేపైనా కేటాయించటం లేదు. దాని వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. నేను రీసెంట్ గానే ఒక స్టోరీ అయితే విన్నాను. ఒక వ్యక్తి గురించి డబ్బుల పరంగా అయితే ఫుల్ సక్సెస్ అన్నమాట. కానీ ఆరోగ్యపరంగా పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఆ వ్యక్తి గురించి మీతో అయితే ఇప్పుడు చెప్తాను. ఆ స్టోరీ అయితే నాకు బాగా హార్ట్ కి టచ్ అయ్యిందండి. అంటే ఆరోగ్యం మనం సరిగ్గా చూసుకోకపోతే ఎన్ని డబ్బులు సంపాదించినా సరే అది శూన్యంతో సమానం అని అయితే నాకు అర్థమయ్యింది. మీకు ఆ స్టోరీ ఆల్రెడీ తెలుసుండొచ్చు. తెలియకపోతే తెలియదని కామెంట్ చేయండి. ఈ స్టోరీ మొత్తం విన్ని తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు రాకేష్ జుంజున్వాల్ గురించి తెలుసా? నాకు తెలిసి స్టాక్ మార్కెట్ గురించి తెలిసిన వాళ్ళకైతే ఈ రాకేష్ గారి గురించి ఖచ్చితంగా తెలుస్తుందండి. ఎందుకంటే రాకేష్ గారు స్టాక్ మార్కెట్ లో 25 సంవత్సరాలకే సక్సెస్ అయ్యి చాలా డబ్బులు అయితే సంపాదించారు. కానీ వయసు ఎక్కువగా ముదరలేదు. 50 సంవత్సరాలకే అనారోగ్య సమస్యలు అయితే వచ్చేసాయి. ఎందుకంటే మంచి ఏజ్ లో ఉన్నప్పుడు ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోలేదు. ఎంతసేపటికి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి ఎలా పెట్టాలి, లాభాలు ఎలా తీసుకురావాలి అని మాత్రమే ఆలోచించేవాళ్ళు. ఆరోగ్యం మీద అస్సలు శ్రద్ధ పెట్టకపోవడం వల్ల 25 సంవత్సరాలకి స్టాక్ మార్కెట్ లో అయితే సక్సెస్ అయిపోయారండి. కానీ వయసు ఎక్కువ ముదరలేదు. అంటే 60 సంవత్సరాలు స్టార్ట్ అవ్వక ముందే అనారోగ్య సమస్యలు అయితే వచ్చేసాయి. రాకేష్ గారికి కరెక్ట్ గా 55 సంవత్సరాలు ఉన్నప్పుడేని మధుమేహము, మూత్రపిండ సమస్యలు, ఇంకా గుండెకి సంబంధించిన సమస్యలు అయితే వచ్చాయి. ఎందువల్లంటే మంచి ఏజ్ లో ఉన్నప్పుడు మంచి ఆరోగ్యం ఫుడ్ తీసుకోకుండా, ఇంకా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టకపోవడం వల్ల తొందరగా ఈ సమస్యలు అయితే వచ్చాయి. ఈ సమస్యలు వచ్చేంత వరకు అయితే రాకేష్ శర్మ గారికి అస్సలు తెలియలేదు. అయినా ఈ సమస్యలు వచ్చిన తర్వాత అయినా జాగ్రత్త పడకుండా ఎక్కువగా సిగరెట్లు తాగడము, మందు తాగడము ఇవన్నీ చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే పక్షవాతం వచ్చేసిందనమాట. అంటే కుర్చీ నుండి లేవలేకపోని స్థితికి అయితే వచ్చేసారు. అంత ఎక్కువగా ఇబ్బంది పడ్డారు. ఇంకా ఏ చిన్న అవసరానికైనా సరే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. అంటే అంత ఎక్కువగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడి 2022లో అయితే చనిపోయారు. చాలా ఇబ్బంది పడ్డారండి. అతను స్టాక్ మార్కెట్ లో ఎంత ఎక్కువగా బిజీ అయిపోయే వాళ్ళంటే కనీసం పెళ్ళయి 15 సంవత్సరాల దాకా పిల్లలు పుట్టలేదని ఆలోచన కూడా లేకుండా అంత ఎక్కువగా స్టాక్ మార్కెట్ గురించి ఆలోచించేవాళ్ళు. 15 సంవత్సరాల తర్వాత 3 పిల్లలు అయితే పుట్టారు. చిన్న పాప పుట్టి స్కూల్ కి వెళ్లే సమయానికి ఇతనికైతే అనారోగ్య సమస్యలు అయితే వచ్చేసాయి. కాలేజీకి కూడా కాదు, స్కూల్ కి వెళ్లే టయానికి ఆరోగ్య సమస్యలు అయితే వచ్చేసాయి అన్నమాట. మనము ఈ రాకేష్ శర్మ గారి గురించి తెలుసుకొని ఒక మంచి పాఠం అయితే నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఎంత సంపాదించినా సరే సంపాదించే దాన్ని ఆస్వాదించే యోగం లేకపోతే ఎంత సంపాదించినా సరే అది వృధాయేని. అది ఆ విషయము రాకేష్ శర్మ గారే చెప్పారు. అందుకని ముందు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి, దాని తర్వాత సంపాదించండి, సంపాదించిన దాన్ని ఫ్యామిలీతో సంతోషంగా గడపండి అని అయితే చెప్పారు. నేను మీకు ఈ విషయం చెప్పాలి అని అనుకున్నాను. నేను ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్పాను అని అంటే నాకెందుకు ఇది మనసుకు చాలా బాగా నచ్చిందండి. మీ ఒపీనియన్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఈ స్టోరీ చెప్పాను. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. నేను అంత నీట్ గా మీకు హార్ట్ కి టచ్ అయ్యేంత గొప్పగా చెప్పలేకపోవచ్చు, కానీ నేను విన్న వాళ్ళు చెప్పింది మాత్రం చాలా బాగా చెప్పారు.
ఇంకా నేను తెల్లవారులేసిన తర్వాత వాకిలి చిమ్మేసి కల్లాపు జల్లి ముగ్గు వేశాను కదా! దాని తర్వాత అయితే స్నానం చేసొచ్చి ఇల్లు తుడిసిన తర్వాత అయితే టిఫిన్ చేస్తున్నాను. ఈరోజు టిఫిన్ చపాతీ చేస్తున్నాను. చపాతీలో కూర మిల్ మేకరుని బంగాళదుంప వేసి కూర అయితే చేస్తున్నాను. ఈ మిల్ మేకరు బంగాళదుంప కూర చపాతీ కాంబినేషన్ చాలా బాగుంటదండి. ఎలా చేసుకుంటున్నానో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మిల్ మేకరు వేడి నీటిలో అయితే ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను. అవి నానేలోపు బంగాళదుంప ఉడికించేసుకొని తొక్క తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. దాని తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకొని కళాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసాను. ఆయిల్ వేడయిన తర్వాత వేడి నీటిలో నానబెట్టి పక్కన పెట్టాను కదా మిల్లు మేకర్లు, ఆ మిల్లు మేకర్లు బాగా పిండుకొని పక్కకు తీసేసుకొని ఆయిల్ వేడయిన తర్వాత ఆయిల్లో వేసుకొని బాగా కలర్ మారేంత వరకు అయితే మిల్లు మేకర్లు వేగించుకున్నాను. దాని తర్వాత అదే బాండల్లో కొద్దిగా ఆయిల్ వేసేసి కొద్దిగా చెక్క మొగ్గ వేసి ఆవాలు జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ కరివేపాకు ఎండుమిర్చి వేసేసి తాలింపు అయితే వేగించుకున్నాను. తాలింపు బాగా కలర్ మారేంత వరకు వేగించుకున్న తర్వాత అప్పటికప్పుడు చేసుకున్న అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం తెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ అయితే వేసుకున్నాను. నేను టమాటాలు ఎప్పుడు కూడా మెత్తగా పేస్ట్ లా మిక్సీ అయితే వేయనండి. ఎప్పుడు చేసినా సరే చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను, లేకపోతే చేయితోనే మెత్తగా పిసికేసుకుంటాను. కానీ ఈ రోజు 2 టమాటాలే ఉన్నాయి. ఆ టమాటాలు కూడా అంత ఎక్కువగా మాగలేదు, అందుకని మిక్సీ వేసేసి దాని తర్వాత తాలింపులో వేసుకున్నాను. టమాటా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేగించుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్, పసుపు, కారము, ఇంకా కొద్దిగా ధనియాల పొడిని కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను. ఇవన్నీ కూడా మీరు తినే టేస్ట్కి తగ్గట్టుగా అయితే వేసుకోండి. మేము కొద్దిగా ఎక్కువగా కారము ఉప్పు తింటాం కాబట్టి నేను కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నాను. అన్నీ వేసిన తర్వాత టమాటాలు అన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత నీరు వేసుకున్నాను. దాని తర్వాత కట్ చేసుకున్న బంగాళదుంపుని వేగించి పక్కన పెట్టుకున్న బిల్లి మేకర్లు కూడా వేసేసుకుంటున్నాను. బంగాళదుంప అయితే ఒకే ఒక బంగాళదుంప పెద్దది ఉందండి. బంగాళదుంప ముక్కలన్నీ వేయకుండా కొన్ని ముక్కలు అయితే కూరలో వేసుకున్నాను, కొన్ని ముక్కలు అయితే ఇలా మెత్తగా అయితే పిసికేసి వేసుకున్నాను. గ్రేవీ కొద్దిగా చిక్కగా ఉంటది అనేసి. ఒక్క బంగాళదుంపే ఉంది కాబట్టి ఇలా అయితే చేశాను అనమాట. ఇప్పుడు కూర అంతా కూడా నీట్ గా కలిపేసుకున్నాను. గ్రేవీ అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, ఇలా ఈ మాత్రం చిక్కదనం ఉండేటప్పుడు గ్యాస్ ఆపేసుకుంటాను. మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టేసి అయితే ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకుంటాను. కూరలో కావాల్సినవన్నీ కూడా వేసేసానండి. మళ్ళీ వేయాల్సినవి అయితే ఏమీ లేవు. కొంతమంది కూరలో అయితే కసూరి మేతి వేసుకుంటారు. ఆ కసూరి మేతి వేయడం వల్ల కూర మంచి వాసన వచ్చి టేస్ట్ బాగుంటది అని అంటారు. నేనైతే ప్రస్తుతానికి ఎప్పుడు కూడా ఏ కూరలో కూడా వేయలేదు. మీ ఇంట్లో కసూరి మేతి ఉంటే వేసుకోండి, కూర టేస్ట్ బాగుంటదంట. ఇంకా కూర పొయ్యి మీద పెట్టేసిన తర్వాత చపాతీ అయితే చేసుకుంటున్నాను. పిండి అయితే తెల్లవారు లేగానే కలిపేసుకున్నాను. పిండి బాగా మెత్తబడింది. ఇప్పుడైతే చపాతీ చేసుకుంటున్నాను. పిండి కలుపుకున్న తర్వాత ఒక గంట సేపు అయినా పక్కన ఉంటే చపాతీలు కొద్దిగా మెత్తగా వస్తాయి అని అంటారు. నిజమేనండి, మెత్తగా వస్తాయి. పిండి బాగా పిసికామనుకోండి ఖచ్చితంగా చపాతీలు మెత్తగా వస్తాయి. ఇప్పుడైతే నేను పిండిని ఉండల్లా అయితే చుట్టుకుంటున్నాను. దాని తర్వాత అయితే చపాతీల్లా చేసేసి కాల్చుకుంటాను. ఇప్పుడు ఆరోగ్యం గురించి కొన్ని మంచి విషయాలు చిన్న చిన్నవి అయితే చెప్తాను. మనం ప్రతిరోజు కొద్ది సమయం నడవటానికి అయితే కేటాయించాలండి. అంటే స్లోగా నడవటం అయితే స్టార్ట్ చేయాలి. ఇలా మనం ప్రతిరోజు నడవటం వల్ల ఎక్కువ సమయం కాదు, కొద్ది సమయమే, మినిమం 1 గంట అరగంట సేపు చిన్నగా నడిచామనుకోండి మన శరీరం చాలా చురుగ్గా ఉంటది, మనం కూడా యాక్టివ్ గా ఉంటామన్నమాట. అందుకని ప్రతిరోజు కూడా కొద్ది సమయం నడవటానికి అయితే ప్రయత్నించండి. ఫస్ట్ లో స్లోగా నడవండి, రోజులు గడిచే కొద్దీ టైం పెంచుకుంటూ కొద్ది స్పీడ్ గా నడవడానికి అయితే ట్రై చేయండి. మీరు రన్నింగ్ చేయాలనుకుంటే ఫస్ట్ డే నుండే రన్నింగ్ చేయకుండా ఇలా ఫస్ట్ నడవడం స్టార్ట్ చేసి అలా కొద్దిగా స్పీడ్ పెంచుకోవాలి. ఒకే రోజే మనము నడవకుండా రన్నింగ్ చేసామనుకోండి ఖచ్చితంగా మన కాలు కండరాలు అయితే పట్టేస్తాయి. నెక్స్ట్ రోజు నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడతాము. అందుకని ఫస్ట్ డే నుండి ఎక్కువ కష్టపడడం అయితే చేయకూడదు అనమాట. మనం ఎక్సర్సైజ్ స్లోగా చేసుకోవాలి. మన శరీరాన్ని మనం కొద్దిగా ఎక్సర్సైజ్ చేయడానికి అయితే అలవాటు చేసుకోవాలి. ఖచ్చితంగా ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తే మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిది. నాకైతే ఎక్సర్సైజ్ చేయడానికి అంత టైం కుదరదులేండి. నేను ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక పని ఇంట్లో చేసుకుంటూనే ఉంటాను కాబట్టి నాకు అదొక ఎక్సర్సైజ్ అని. కానీ ఇంట్లో పనులు పూర్తిగా ఎక్సర్సైజ్ మాత్రం కాదండి. ప్రత్యేకంగా ఎక్సర్సైజ్ చేయడం చాలా అంటే చాలా ఆరోగ్యానికి మంచిది. ఇంట్లో పనులు చేసుకోవడం వల్ల మనం తినే తిండి కొవ్వుగా మారకుండా మనం లావ్ అవ్వకుండా ఉంటాము. కానీ మనం ఆల్రెడీ లావ్ అయి ఉంటే మాత్రము ఎక్సర్సైజ్ చేసుకొని మన ఒంటిని అయితే తగ్గించుకోవాలి. ఇంట్లో పనులు చేయడం వల్ల మాత్రం అయితే మనకుండే ఒళ్ళు అయితే తగ్గదనమాట. నాకు తెలిసిన విషయం అయితే ఇదండి. అందుకని ఇంట్లో పనులన్నీ బద్ధకం లేకుండా చేసుకుంటూ
ఇంకా ఎక్సర్సైజ్ కూడా ఖచ్చితంగా చేయండి. ఇవి చెప్పడానికి సింపుల్గా ఉంటాయి కానీ చేయడానికి మాత్రం కొద్దిగా కష్టంగా ఉంటాయి. చాలా మందికి, ఎక్కువ మందికి అయితే బద్ధకం ఉంటుందండి. మనం బద్ధకాన్ని పక్కన పెడితేనే ఆరోగ్యంగా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇంకా మన శరీరానికి కావాల్సినంత నిద్రపోవాలి, శరీరానికి కావాల్సినంత నీరు తాగాలి, ఇంకా టయానికి లేయాలి, కావాల్సినంత ఫుడ్ తీసుకోవాలి. మితిమీరిన ఆహారం కూడా తినకూడదు. ఎంత తినాలో అంత తినాలి, టయానికి తినేయాలన్నమాట. కొద్దిగా హెల్తీకరమైన ఫుడ్ అయితే తీసుకోవాలి. ఇవి పాటిస్తే చాలు మనం ఆరోగ్యంగా ఉండటానికి చాలా అవకాశం ఉంటుంది. నేను ఇప్పుడు దాకా మీకు చెప్పినవన్నీ కూడా నేనైతే ప్రస్తుతానికి పాటిస్తున్నాను. చాలా వరకు అయితే నేను హెల్తీగానే ఉన్నానండి. కామెంట్లో ఎక్కువగా ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోండి అక్క అని అయితే చెప్తున్నారు. నేను మీకు ఇప్పుడైతే ఒక 2 తేనె పొట్లు అయితే చూపిస్తానండి. అది కూడా మా ఇంటి పక్కనే ఉండే కాన చెట్టు మీద అయితే ఉంది. ఇదిగోండి, ఇది మా ఇల్లు కదా, ఇంటి పక్కనే పెద్ద కాన చెట్టు అయితే ఉంది. మీకు తెలుసు కదా, ప్రతి వీడియోలో కూడా కనిపిస్తుంది. ఈ కాన చెట్టు మీద కొమ్మకైతే చూడండి ఎంత పెద్ద తేనె పొట్టు అయితే పెట్టింది. చాలా పెద్ద తేనె పొట్టు చూడండి. ఈ తేనె పొట్టు చూడగానే నాకైతే కొద్దిగా భయం వేసిందండి. ఏదైనా పొరపాటు జరిగి ఒక రాయో లేకపోతే ఏదో గాలి తగిలి ఏదైనా కొమ్మ ఇరిగి దాని మీద పడ్డది అనుకోండి, ఇంకా మా గురించి మాట్లాడుకోవడానికి కూడా మేము ఉండమనుకుంటా. నాకు అది చూడగానే కొద్దిగా భయం వేసింది. ఆ తేనె పొట్టు అయితే తీసేయాలి. ఇంకో తేనె పొట్టు అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, చిట్టి తేనె పట్టు. దీన్ని అయితే చిట్టి తేనె అంటారండి. తినడానికి బాగుంటది, తీయంగా కొద్దిగా పుల్ల పుల్లంగా అయితే టేస్ట్ చాలా బాగుంటది. ఈగులు కూడా చిన్నగా ఉంటాయి చిట్టి తేనెకి. ఇందాక పెద్ద తేనె పొట్టు చూపించాను చూసారా, ఆ పెద్ద తేనె పొట్టుకి ఈగులు చాలా పెద్దగా ఉంటాయండి, చిన్న ఈగులు కాదు. ఇవి పుడితే చాలా అంటే చాలా నొప్పి పుడుతుంది. మేము కట్టెల పొయ్యి కూడా బయటే పెట్టుకొని బయటే పొయ్యి మంట వేసుకుంటాం. మీ అందరికీ తెలుసు కదా. తేనె టీగలకి పొగ అయితే అస్సలు పడదండి. పొగ తగిలితే చాలు అవి చెదిరిపోతాయి అన్నమాట. మేము పొయ్యి మంట వేసినప్పుడు పొగ ఎక్కడ వాటికి తగిలి అవి చెదిరిపోయి మా మీదకి వస్తాయని కూడా నాకు కొద్దిగా భయం ఉంది. కాకపోతే అవి కొద్దిగా దూరం ఉండడం వల్ల పొయ్యి మంట వేసినా సరే పొగ వాటి దాకా అయితే వెళ్ళటం లేదు. అది కొద్దిగా మంచి పనేని. ఇంకా నేను తెల్లవారు టిఫిన్ కోసం అయితే మిల్లి మేకరుని బంగాళదుంప కూర చేశాను కదా, అది చపాతీలోకి ఆల్మోస్ట్ అయిపోయి కొద్దిగా మిగిలింది. మధ్యాహ్నం కోసం మా అత్తేమో కొద్దిగా పచ్చి చింతాకు కోసుకొచ్చి అయితే ఎండి చేపలు వేసి కూర చేసింది. ఇంకా వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే దోమేశాను. ఈరోజు గిన్నెలు దోమేదైతే మీకు వీడియోలో చూపించలేదండి, ఎందుకో కొద్దిగా బద్ధకంగా అనిపించి వీడియో తీయలేదు. ఇంకా దాని తర్వాత బట్టలు ఉతికేదైతే వీడియో తీశాను. గిన్నెలు దోమడం అయిపోయిన వెంటనే బట్టలు అయితే ఉతుక్కుంటున్నాను. ఇంకా ఆరోగ్యం గురించి ఇంకో మంచి విషయం అయితే, మనకున్న కోపాన్ని కానీ ఒత్తిడిని కానీ తగ్గించుకున్నాం అనుకోండి, మన ఆరోగ్యం మనం కాపాడుకున్నట్టేని. కొంతమందికి చాలా చిన్న విషయానికి చాలా ఎక్కువగా కోపం వస్తుంది, దానివల్ల కూడా మనం ఆరోగ్యం పరంగా కొద్దిగా డిస్టర్బ్ అయినట్టేని. ఇంకొంతమందికి పని వల్ల కొద్దిగా ఎక్కువగా ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడి లేకుండా పని నైస్గా ఎలా చేసుకోవాలో కొద్దిగా నేర్చుకోవాలన్నమాట. ఎక్కువగా ఒత్తిడి పడినా సరే మనం ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బంది పడతాము. కొద్దిగా తొందరగా షుగరు బీపీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది మనం ఎక్కువగా కోపపడినా లేదంటే ఒత్తిడి పడినా సరే. అందుకని ఈ రెండు కూడా ఖచ్చితంగా తగ్గించుకోవాలి. ఇంకా మంచి కూరగాయలు, పండ్లు, మంచి ఆహారం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని మనం బాగా చూసుకోవచ్చు. ఇంకా మన చుట్టూ ఉండే ప్రదేశాలని కొద్దిగా శుభ్రంగా ఉంచుకోవడానికైతే ప్రయత్నించాలి. మన చుట్టూ బాగుందనుకోండి, అనారోగ్య సమస్యలు తక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆరోగ్యం కాపాడుకోవడము అని అంటే మన కుటుంబాన్ని కాపాడుకోవడమేనండి. అందుకని ఆరోగ్యం గురించి కొద్దిగా ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి పైన చెప్పినవన్నీ కూడా ఆరోగ్య టిప్స్ అయితే పాటిస్తున్నాను. అవి పెద్ద కష్టమైన విషయాలు అయితే కాదు, కానీ మనం ఎందుకో వాటి విషయంలో అయితే కొద్దిగా తాస్కారం చేస్తాము. మనం చిన్న చిన్న విషయాలు తాస్కారం చేయడం వల్ల పెద్ద పెద్ద సమస్యలు అయితే వస్తాయి. అందుకని చిన్న విషయమే అని తాస్కారం చేయకుండా ఆరోగ్యం మీద కొద్దిగా ఎక్కువగా శ్రద్ధ తీసుకోండి. మనకి ఉన్న మంచి ఆరోగ్యమే 1000 సంపదలతో సమానము అని అంటారు. అంటే ఆరోగ్యం బాగుంటే మనం ఫ్యూచర్లో హ్యాపీగా గడిపేస్తామండి. ఆరోగ్యం ఉంటేనే మనం సంపాదించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆరోగ్యం లేకపోతే మనం సంపాదన కూడా సంపాదించలేము. అందుకని ఆరోగ్యాన్ని కొద్దిగా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇంకా కొంతమంది అయితే కామెంట్లో మీరు అంత ఎక్కువగా పని చేస్తున్నారు కదా, ఇప్పుడైతే బాగుంటుంది, కొద్దిగా వయసు వచ్చేసిన తర్వాత మీకు అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా వస్తాయి, కొద్దిగా పని తగ్గించుకోండి, ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి అని అయితే చెప్తున్నారు. ఇది చెప్పే విషయం అయితే నా మంచి కోసమే చెప్పారు, కానీ పని చేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు అయితే రావండి. మనం తిని పడుకుంటేనే కొద్దిగా తొందరగా అనారోగ్య సమస్యలు అయితే వస్తాయి. మనకు తెలియకుండానే మన ఒళ్ళు కూడా పెరిగిపోతుంది.
కొద్ది దూరం కూడా నడవడం కూడా కొద్ది కష్టం అనిపిస్తుంది తిని పడుకుంటే. మనం చేయగలిగినంత వరకు మనం ఏ పనైనా సరే, ఇంట్లో పనైనా బయట పనైనా సరే చేయడానికే ప్రయత్నించాలి. అంటే మనం తినే తిండికి తగ్గట్టుగా పని అయితే ఖచ్చితంగా చేయాలి. తిండి ఎక్కువ తిని పని తక్కువ చేసామనుకోండి, మనం తినే తిండి అంతా కూడా కొవ్వు రూపంలో మారిపోయి మనం లావ్ అయితే అయిపోతాము. అందుకని తిండికి తగ్గట్టుగా అయితే పని చేసుకోవాలి. మితిమీరిగానే తినాలండి, మరీ ఎక్కువగా కూడా తినకూడదు. ఎక్కువ తిన్నా సరే అనారోగ్య సమస్యలు అయితే వస్తాయి. ఇంకా తెల్లవారు రొటీన్ చూపించాను కదా, బట్టలు ఉతుక్కునేంత వరకు. బట్టలు ఉతుక్కున్న తర్వాత నాకు ఒక 2 గంటలు అయితే ఖాళీ వచ్చింది. 2-3 గంటలు ఉంటుంది అనుకోండి ఖాళీ. దాని తర్వాత మళ్ళీ సాయంకాలం 4 గంటలకు లేచి వాకిలి చిమ్మేసుకున్నాను. దాని తర్వాత తొట్టికి నీరు కొట్టుకొని అయితే పోసుకున్నాను. బట్టలు ఉతికిన తర్వాత నీరు ఆగిపోయాయి అనమాట. తొట్టిలో నీరు అయిపోయాయి అనేసి తొట్టి వరకు అయితే నీరు కొట్టుకొని పోసుకున్నాను. దాని తర్వాత అయితే ఉతికి ఆరేసిన బట్టలు ఉంటే బట్టలన్నీ తీసేసి ఇంట్లో అయితే వేసుకున్నాను. రాత్రికి అయితే మడత పెట్టుకుంటాను. దాని తర్వాత అయితే పొయ్యి మంట వేసుకుంటున్నాను. మేము సాయంకాలం రాత్రి పోసుకునేటప్పుడు ఖచ్చితంగా వేడి నీరుతోనే పోసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా సాయంకాలం 5-5:30కి పొయ్యి మంట వేసుకొని కొద్దిగా పెద్ద దబర్తోనే పొయ్యి మీద నీరు పెట్టుకొని అయితే కాసుకుంటాము. పొయ్యి మంట వేసేసిన తర్వాత వంట పని కొద్దిగా పొయ్యి మీద అయితే అన్నం పెట్టేశాను. దాని తర్వాత మా మావయ్యకి చపాతీ చేశాను. మధ్యాహ్నం కూర చేప చింతాకు కూర కొద్దిగా పచ్చడి కూడా మధ్యాహ్నం దంచిన మామిడికాయ పచ్చడి అయితే కొద్దిగా మీకు చూపించడం మర్చిపోయాను. ఆ పచ్చడిని ఆ కూర ఉంది కాబట్టి కూర వరకు అయితే ఏం చేయలేదు. అన్నం పొయ్యి మీద పెట్టేసి చపాతీ చేసేసుకున్నాను అనమాట. దాని తర్వాత అయితే బట్టలు మడత పెట్టుకుంటున్నాను. నేను బట్టలు మడత పెట్టుకున్న తర్వాత బాబుకి స్నానం చేపించేసి వాడికి తినిపించేసి వాడి పని మొత్తం కంప్లీట్ చేసేసిన తర్వాత నేను కూడా స్నానం చేసేసి నిద్రపోతాను అనమాట. నేను నిద్రపోయేటప్పటికి 9:30-10 టైం అయితే అయిపోతుంది. కొద్దిగా పని ఉంటుంది కాబట్టి ఆ టైం అయితే ఖచ్చితంగా అవుతుందండి. 9:30కి పడుకుంటే కరెక్ట్ టైము, కానీ నాకు 10 అయిపోతుంది అనమాట. కొన్నిసార్లు 9:30కే పడుకోవడానికి ప్రయత్నిస్తాను. అంటే ఒకవేళ పడుకోవడానికి టైం ఉన్నా సరే 10 అయ్యేంత వరకు అయితే ఫోన్ చూసుకుంటాను. ఇదొక నాకు మైనస్ ఉండే అలవాటు అండి. నాకు ఈ ఫోన్ అలవాటు పూర్తిగా తప్పిపోతే బాగుండు. కానీ నాకు పని కూడా ఈ ఫోన్ ద్వారానే ఉంది. అంటే యూట్యూబ్ చేయడము మిగతా ఏది చేయాలన్నా సరే ఫోన్ ద్వారా చేయాల్సి వస్తుంది కాబట్టి ఎక్కువగా ఫోన్ అయితే వాడాల్సి వస్తుంది అనమాట. ఇంక ఈరోజు బట్టలు అయితే మడత పెట్టుకోవడానికి కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి. 3 రోజుల నుండి బట్టలు ఉతికేస్తున్నాను. ఆరిన తర్వాత తీసేసి ఇంట్లోకి తెచ్చి కుర్చీ మీద వేసేస్తున్నాను. మడత పెట్టడం లేదు. అందుకని ఈరోజు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి మడత పెట్టడానికి బట్టలు. ఈ బట్టలన్నీ మడత పెట్టినప్పటికీ నాకు ఒక అరగంట టైం అయితే పట్టిందండి. మేము ఈ బట్టలన్నీ కూడా ఎవరి బట్టలు వాళ్ళు సపరేట్గా అయితే తీగిల మీద వేసుకుంటాం కాబట్టి నాకు బట్టలు మడత పెట్టడానికి కొద్దిగా తొందరగానే అయిపోతుందిలేండి. మరీ ఎక్కువ టైం అయితే ఏమీ పట్టదు. ఇంక ఈ బట్టలు మడత పెట్టేసిన తర్వాత నా పనులు ఉంటాయో చెప్పేశాను కదా. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా మనసుకు మంచిగా అనిపించినవన్నీ చెప్పాను. మీకు ఇవి మంచిగానే అనిపిస్తాయి అనుకుంటున్నాను. నెగిటివ్గా అయితే తీసుకోవద్దు. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చుంటే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.